హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ వ్లాగ్స్ అఫీషియల్స్ అండి. ఈరోజు మనం దొండకాయ పచ్చెనపప్పు కర్రీ అయితే వండుకుంటున్నామండి. గ్రేవీగా చాలా బాగుంటుంది. ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే దొండకాయలని పొడవుగా అయితే ఇలా కట్ చేసుకున్నానండి. పచ్చెనపప్పు ఒక అరగంట ముందు అయితే నేను నానబెట్టేసుకున్నాను. నానబెట్టుకునే టైం లేదనుకున్నప్పుడు కనుక ఉడకబెట్టుకొని అయితే మనం వండేసుకోవచ్చు. అలాగే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ 5 పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసుకొని ఇలాగైతే నేను నూనెలోని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం ఇందులోని మసాలాలు కానీ ఇంగ్రీడియంట్స్ ఇంకా ఏమీ లేవండి. చాలా సింపుల్గా అయితే వండుతున్నాను. ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఉల్లిపాయలు వేగిన తర్వాత దొండకాయలను కూడా వేసేసుకొని వేపుకుంటున్నాను. దొండకాయలు కొంచెం హైలో పెట్టుకొని వేపుకుంటే త్వరగా వేగుతాయి అనుకుంటాం కానండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం త్వరగా వేగుతాయి. అలాగే దొండకాయలని ఇలాగ వేపుకొని ఒకసారి సగం అయితే వేగిన తర్వాత మళ్ళీ పచ్చెనగపప్పు నానబెట్టుకున్నాం కదండి, అది కూడా వేసుకొని మనం ఫ్రై చేసేసుకోవాలి. పచ్చిశనగపప్పు హాఫ్ కప్ అయితే తీసుకున్నానండి, అది కూడా వేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని సిమ్లోనైతే పెట్టేసుకోవాలండి. ఎందుకంటే చక్కగా మగ్గుతుంది. పచ్చెనగపప్పు దొండకాయలు కూడా చక్కగా మగ్గాలి అంటే సిమ్లో పెట్టుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని మధ్య మధ్యలోనైతే కలుపుతూ ఉండాలండి. చూసారు కదా, ఈ విధంగానైతే మనకి మగ్గింది. మళ్ళీ ఒకసారి అయితే మూత అయితే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా మనకి మగ్గిన తర్వాత ఇందులోనే నేను ఒక టమాటో తీసుకున్నాను కదండి, టమాటో కూడా వేసుకున్నాను. టమాటా వేసుకున్నంత మాత్రాన టేస్ట్ అయితే మారదనమాట. చాలా బాగుంటుంది. ఒక టమాటా, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోవాలండి. అలాగే దొండకాయలు మీకు కావాలనుకుంటే చిన్నగానైనా కట్ చేసుకోవచ్చు. అలాగే ఉప్పు కారం ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే చూసారు కదా, ఈ విధంగా మనకి అందులో దొండకాయల్లో ఉన్నటువంటి వాటర్ ఇవన్నీ కూడా మనకి ఆయిల్లో ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి అయితే కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే పచ్చెనగపప్పు దొండకాయ ఉడకడం కోసం అని చెప్పేసి, గ్రేవీగా వస్తుందని చెప్పేసి ఇలాగ ఒక నిమిషం అయితే నీళ్ళు వేసేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను. మధ్యలో తీసుకొని కలుపుతూ ఉండాలండి. చూసారు కదా, ఈ విధంగా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మూత అయితే పెట్టేసుకుందాము. ఈ విధంగా చూసారు కదండి, కర్రీ అయితే మనకి ఇలాగా చక్కగా రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి. మనకి ఇంట్లో కాయగూరలు ఏమి లేవు అనుకున్నప్పుడు చాలా టేస్ట్గా కూడా వండుకోవాలి అని అంటే మాత్రం ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ ఏమి లేకపోయినా మనకున్న వాటితోనే కర్రీని అయితే చాలా ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు అన్నమాట. అలాగే కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకొని కలిపేసుకున్నాను. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందైతే చాలా వీడియోలు అయితే అప్లోడ్ అయితే పెట్టేసి ఉన్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మాత్రం నోటిఫికేషన్ అన్నది మీ వరకు అందుతుంది. అలాగే మనకు దొండకాయ పచ్చెనపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.